అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. అక్కడి నుంచి మొదలు పెడదామా? మల్లారెడ్డి సార్ మాట్లాడిన తర్వాత ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా డిఫికల్ట్. సార్ మీ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. కానీ ఇంత ఎనర్జెటిక్గా, ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతతో, ఇంత సపోర్ట్తో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఆల్ ఆఫ్ యూ టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడిగాను ఇక్కడికి వచ్చే ముందు, సార్ ఇక్కడ ఉన్న గ్యాదరింగ్ ఏజ్ గ్రూప్ ఎంత అని. సార్ 18 to 22 ఇస్ ద ఏజ్ గ్రూప్ అని చెప్పారు. ఆ ఏజ్ గ్రూప్ వింటూనే నాకు అనిపించింది, ఇప్పుడు ఇది మీ ప్రైమ్ టైమే కాదు, కంట్రీలో కూడా, దేశంలో కూడా మీ టైమే నడుస్తుంది. ఇట్స్ యువర్ టైమ్, ఇట్స్ యువర్ లైఫ్, ఇట్స్ యువర్ స్టోరీ, ఇట్స్ ఎ జెన్జీస్ టైమ్. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ హ్యూజ్ రోల్ టు ప్లే. ఇది మీ లైఫ్లో కూడా క్రూషియల్ టైం డెసిషన్ మేకింగ్కి. మా సినిమా ట్రైలర్లో కూడా, మా సినిమా లాంగ్వేజ్ కూడా జెన్జీ లాంగ్వేజ్. ఇప్పుడు చూస్తే దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఎవ్రీ చాయిస్ హ్యాస్ ప్రైజ్. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వెలకట్టాల్సి ఉంటుంది. దాట్స్ అద్భుతమైన లైన్, అందరికీ వర్తిస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఈ సినిమాని ఒక బిగ్ విజన్తో, బోల్డ్ డ్రీమ్తో, ఎఫర్ట్తో, చాలా బ్యూటిఫుల్గా, కన్విక్షన్తో, కాన్ఫిడెన్స్తో చేశాము. ఆ శ్రద్ధ మీకు అందరికీ స్క్రీన్ పైన ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్లో కనపడిస్తుంటుంది. ఇందాక మల్లారెడ్డి గారు స్పీచ్ చెప్తూ సార్ ఎప్పుడూ చెప్తుంటారు, నేను విన్నాను అప్పుడప్పుడు, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా సక్సెస్ అయ్యా అని చాలా కన్విక్షన్తో. ఇప్పుడు ఏంటంటే మల్లారెడ్డి సార్ నిజంగా పాలమ్మారో పూలమ్మారో మనం ఎవరు చూడలేదు, చూసారా? లేదు. కానీ ఆ కన్విక్షన్తో కష్టపడ్డా అని చెప్తారు కదా, కాన్ఫిడెన్స్తో చూస్తూనే అయ్యో అమ్మిండొచ్చు అని నమ్మేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ద కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ విత్ విచ్ హి స్పీక్స్. టాక్సిక్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ. టాక్సిక్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ గివ్ యూ గ్రేట్ ఫీలింగ్. టాక్సిక్ ఈజ్ ఏ వరల్డ్ బై ఇట్ సెల్ఫ్. టాక్సిక్ అనే సినిమా ఏ ఒపీనియన్కి, ఏ రివ్యూకి, ఏ క్రిటిక్స్కి అందకుండా సినిమా ఒకటే అయినా మీ ఎక్స్పీరియన్స్ అంతా వేరే వేరేగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విల్ బి ట్రూలీ పర్సనల్. మీరు నలుగురు ఫ్రెండ్స్ వెళ్తే మీకు ఒక విషయం నచ్చచ్చు, ఇంకొకరు ఇంకో విషయం నచ్చచ్చు, ఇంకొకరు ఇంకో క్యారెక్టర్ నచ్చచ్చు. మీ ఎక్స్పీరియన్స్ అన్ని పర్సనల్గా ఉంటాయి. కమింగ్ టు నెక్స్ట్, ఆర్ రాకింగ్ స్టార్ యష్. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే సముద్రం అంత ఉంటుంది. మీరు ఎలా ఉన్నారో ఈ ఇంత సముద్రం అంతా ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టామనేది కాదు, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, వెళ్ళే దారిలో ఏ ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేస్తున్నాము, ఏ మైల్ స్టోన్స్ క్రియేట్ చేస్తున్నాము అని నేను ఎలా ఇండియన్ సినిమాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెట్టాలి అని నిరంతర తపన పెడుతున్నారంటే అది యష్ గారే. తన